సారు యాడికి పోతురు సార్? సార్ పొద్దుగాల వచ్చిన కంప్లైంట్ పేపర్ ఏది? జల్దీ జల్దీ. ఇదిగోండి సార్. అన్నా గరం గరం చాయ్ అన్న. సమయం పిడిగా నీయా ఏమంటుండే ఇచ్చాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. కుమరి ఇంతలోనే ఎటువైండు? ఊర్లో అందరు మంచిగున్నారా? కుమరి ఎట్లున్నావురా? నువ్వు చచ్చినావు, ఊళ్ళో అంతా నమ్ముతురు. ఆడి నీ పెళ్ళం నువ్వు బతుకున్నావు నిజాన్ని మోయాలో దాయాలో తెలవక రోజు సస్తు బతుకుతుందిరా. నీ తమ్ముడు నిన్ను ఎత్తుక్కుంటూ పోయిండు. ఒక్కసారి కూడా నీ పెళ్ళం బిడ్డ లాదికి రాలేదారా? మాట్లాడవేంది? అసలు ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? యుద్ధం చేస్తున్నా. లిఖిత ఫస్ట్ పేరా చదువు. ఇద్దరి అసురుల మధ్య యుద్ధం మొదలైంది. సేనాధిపతి ముల్లోకాలు తిరిగాడు. ఈ సమయంలో శిఖరాసురుడు తన సైన్యంతో పాటు రాజ్యంలోకి వచ్చాడు. ఏడున్నాడు హెడ్ మాస్టర్? లోపల ఉండన్నా. నమస్తే సార్. నీ నమస్తేలో పద్ధతి ఉంది కానీ నీలోనే కనిపిస్తలేదు. గదాన్ సార్ గట్లా అంటుండ్రు. ఈ చదువుల తల్లి సరస్వతమౌడిలో చేతబడులు ఎప్పటికెళ్ళి నేర్పిస్తుర్రు? ఏమేం సార్ గట్లా మాట్లాడుతుండ్రు?
గా కొమిరిగాడు సావు గాని రాకుండా జనాల్ని కాడికి పంపిండు. ఇప్పుడు నువ్వు వాడి కొడుక్కి చదువు చెప్పి గీ స్కూల్నే కాడికి పంపుదాం అనుకుంటున్నావా? పశువుల్ని కూడా గౌరవించే సంస్కారం చదువు మనకి నేర్పిస్తుంది. ఏం మేడం, పశువుల గురించి మస్తు చెప్తుర్రు. ఆ? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? గీడు కూడా గంతే. ఆగండి, పిల్లల ముందు మాట్లాడేటప్పుడు పెద్ద మనిషిలా మాట్లాడండి, పశువులా కాదు. నీతులు మస్తు చెప్తుర్రు. నీతులు చెప్పే గొంతుకి ఆయుష్ తక్కువ అని తెలియదా? ఇగో హెడ్ మాస్టర్, గా టీసీఓ ఓసీఓ వీనికిస్తే స్కూల్ ఉంటుంది, లేదంటే గీ స్కూలు ఉండదు, నువ్వు ఉండవు. ఇప్పుడు ఏడ చదువుతో చూస్తా. గేట్లు బంద్ పెట్టరి. ఏంది రాగా అప్పుడు వచ్చేసిన స్కూల్కి వెళ్ళి? టికెట్ టికెట్ కొరవకొండ 1.5 టికెట్. టికెట్ టికెట్. ఒక టికెట్ అన్నా. అరే చిల్లరేరా బాయ్. లేవన్నా. సరే యాడికి? జాస్తిపల్లి. ఎస్, జాస్తిపల్లి. ఇప్పటివరకు నేను మీకు సబ్మిట్ చేసిందంతా ఈ జాస్తిపల్లిలో ఉంది సార్. ఈ డేటా అంతా నేను 2 months నుంచి అల్లై చేస్తున్నాను సార్. దాన్ని బట్టి చూస్తుంటే ఈ ఒక్క టెంపుల్లోనే చాలా రహస్యాలు ఉన్నాయి సార్. గుడ్ వర్క్ ప్రకాష్. థ్యాంక్ యూ సార్. డేటా అంతా బాగానే కలెక్ట్ చేశావు. గుడ్ రీసెర్చ్. థ్యాంక్ యూ సార్. 1 second. షూర్ సార్. హలో ప్రకాష్, సార్, ఈ విషయం అప్పుడే ఎవరికి చెప్పొద్దు, మన మధ్య ఉండని. అదేంటి సార్ ఇంత పెద్ద రహస్యాన్ని సైలెంట్గా ఉంచమంటున్నారు? గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. గవర్నమెంట్కి ఎప్పుడు చెప్పాలో నాకు బాగా తెలుసు. గప్పటిదాకా తొందరపడి హుషారు లెక్కలు చేయకు, అర్థమవుతుందా? సాయంత్రం దుబాయ్కో టికెట్ వేస్తున్నా, 2 నెలలు పోయిరా, ఏడన్నీ నేను చూసుకుంటా. రేయ్, నీకు ఇప్పుడే ఓ ఫోటో పంపినా. వాడు సాయంత్రం ఫ్లైట్కి దుబాయ్ వస్తుంటా. ఎవ్వనికి అనుమానం రాకుండా అన్ని అక్కడే సంపై. సంపుడంత ఈజీ కాదు వీరయ్య. గా హైదరాబాద్ అలా మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేట్ చేయనికి హైదరాబాద్ పోయినా. ఇక్కడ సర్పంచ్ బిడ్డగా మీ అందరికీ తెలిసిన సిమ్రన్ నిజానికి ఆని బిడ్డ కాదు. ఆ పిల్లకి సర్పంచ్ బిడ్డనని చెప్పుకోవాల్సిన పనేముందా అని క్లూస్ కోసం ఆమె రూమ్ మొత్తం సర్చ్ చేసిన. గాళ్ళ బిడ్డ బతుకుందో సచ్చిందో ఇప్పటిదాకా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఒకవేళ అమ్మని ఎవరన్నా చంపుంటే అది ఆ కొమరిగానికే తెలిసి ఉండాలి, లేదా ఆడే చేసి ఉండాలి. ఎందుకంటే సర్పంచ్ సచ్చిన రోజు ఆఖరికి ఆనబండే ఎక్కింది. ఏదో నడుస్తుంది వీరయ్యడా.